అరే ఏమైంది? మన లవ్ సక్సెస్ కాదు. ఏ? మనకి మ్యారేజ్ కాదు. ఎందుకు? మన రేఖలు కలవట్లేదు కదా. ఆహా, బాగుంది. సో మనకి లవ్ వేస్ట్. లెట్ us డిస్కస్. ఆ మధ్య నీకు తలకు తగిలిన దెబ్బ ఎఫెక్టు ఇంకా పోలేదనుకుంటా. ఏంటి? నేను చెప్పేది జోక్ కాదు. చూసావుగా మన రేఖలు కలుస్తున్నాయా? లేదు, అంతేకాదు, కలవవు కాక కలవు. నువ్వు ఒప్పుకున్నావు కదా, అయితే ఇంక నన్ను మర్చిపో. శామ్, కలవని చెప్పింది ఏ సంస్థతో చెప్పానో అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా? ఇంకేం ముందులే తెలుసుకోవడానికి. శామ్, ఏది నీ చెయ్యి చూపించు. నీ చెయ్యి ఎక్కడ, నా చెయ్యి ఎక్కడ? రెండు వేరు వేరు సైజులు కదా, మరి రేఖలు ఎలా కలుస్తాయి? ఈ లాజిక్ ప్రకారం ప్రేమికులు కలిసి ఉండేలాగైతే ఈ పాటికి ప్రపంచంలో ప్రేమికులందరూ చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయి ఉండేవాడు. అర్థమైందా? అది విషయం. కాబోయే భార్యకు సీరియస్, కానీ ఇతను మాత్రం మాజీ ప్రియురాలతో సరసాలు. చూశారుగా. వివరాల్లోకెళ్తే ఇదొక పెద్దింటి పెద్ద కొడుకు నిర్వాకం. రేపో మాపో తాళి కట్టించుకోబోయే భార్య హాస్పిటల్లో కత్తిపోట్లతో ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆమె గురించి ఏమాత్రం చింత లేకుండా ఇంకో అమ్మాయితో సరస సల్లాపాలు గావిస్తున్న ఓ ప్రబుద్ధుడు. కాబోయే భార్యని అంత గట్టిగా చెప్పగలుగుతున్నానని మీకు డౌట్ రావచ్చు. సీ దిస్. పేషెంట్కి కాబోయే భర్తనంటూ ఈ ఫామ్ మీద సంతకం చేసిన వ్యక్తి తన ప్రియురాలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి. వాట్ ఈస్ ఆల్ దిస్? స్టాప్ ద కెమెరా. సార్, మీడియా సార్. డూ యూ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్? ఏయ్, ముందు కెమెరా ఆఫ్ చేయండి. రిపోర్టర్ సార్. రిపోర్టర్స్ అయితే ఏంటి? జనాల పర్సనల్ లైఫ్ లో కంట్రా ఏది పడితే చెప్తారా? సార్, కెమెరా రోల్ అవుతోంది, లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అది గుర్తుంచుకొని మాట్లాడండి. ఏం మాట్లాడినా. శామ్ రా. ఒరే చంద్ర, ఏంట్రా, ఏం జరుగుతుంది? ఏం లేదమ్మా. అబ్బా చెల్లి, ఈ వాతావరణంలో అస్సలు ఉండలేకపోతున్నాను అనుకో. నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఆడవాళ్ళం మనం ఎందుకు ఇక్కడ? పోనీ మనం ఇంటికెళ్ళిపోదామా? అయ్యో, మనం కూడా వెళ్ళిపోతే ఆ రత్నమాల ఇక ఊరు వాడ ఏకం చేస్తుందక్కా. అది కాదు చెల్లి. పెళ్ళొక్క అమ్మాయితో జరగబోతుంది ప్రేమ కలాపాలు, మరొక అమ్మాయితో కొనసాగిస్తున్నాడు గొప్పింటి కుర్రాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా విజయవాడ రిపోర్టర్ నారదరావును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నారదరావు గారు చెప్పండి. అనుపమ. నారదరావు గారు చెప్పండి, మీరు హాస్పిటల్లోనే ఉన్నారు కదా? ఇక్కడే ఉన్నాను. అసలేం జరుగుతుంది? ఎవరు వాళ్ళు? గొప్పింటి వాళ్ళు అంటున్నారు. వాళ్ళకు సంబంధించిన మీ దగ్గరున్న పూర్తి సమాచారం ఏంటి? ఈ విజయవాడలో వజ్రపాటి వారి కుటుంబం చాలా ఫేమస్ అని అందరికీ తెలిసిన విషయమే. ఆ కుటుంబానికి చెందిన పెద్ద వారసుడు సూర్య. అసలు ఈ సూర్యకి మొదట ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. అనుపమ. నారదరావు చెప్పండి. అనుపమ, ఆ అమ్మాయి అమెరికా నుంచి వచ్చిందని, ఆ అమ్మాయి పేరు సమంత అని తెలిసింది అనుపమ. ఆ తర్వాత కొంతకాలానికి ఆ అమ్మాయి పేరు సామాన్య కాదని, ఆ అమ్మాయి పేరు సమంత అని తెలిసింది. అనుపమ అసలు సామాన్య రావడంతో తమను మోసం చేసిన సమంతని ఇంటి నుంచి పంపించేయాలని సూర్య తల్లి జయంతి గారు చాలా గొడవ చేశారని, ఆ విషయంగా వజ్రపాటి వారి కుటుంబంలో ఎప్పటినుంచో గొడవలు జరుగుతున్నాయంట. ఆ నేపథ్యంలో వజ్రపాటి సూర్య సమంత బర్త్డే పార్టీని చాలా ఘనంగా ఏర్పాటు చేశాడని, ఆ సమయంలో ఆ బర్త్డే పార్టీలో
అభి అనే ఒక అతనికి సామాన్యకి చిన్న గొడవ జరిగిందని, ఆ గొడవలో ఇద్దరూ ఒకరినొకరు గాయపరుచుకున్నారని తెలుస్తోంది. హాస్పిటల్ స్టాఫ్ ఈ విషయం చెప్తున్నారు. నారదరావు, సూర్య, సమంత, సామాన్య ఇంతవరకు బాగానే అర్థమైంది. మధ్యలో అభి ఎవరు? అతని గురించి చెప్పడానికి ఎవరైనా అందుబాటులో ఉన్నారా అక్కడ? మన రిపోర్టర్ సుబ్బారావు ఆ పని మీదే లోపలున్నాడు. కెమెరామెన్ పరమేశ్తో, నారదరావు, విజయవాడ. ఒక్క నిమిషం. ఇక్కడ సూర్య గారి బ్రదర్ చంద్ర గారు ఉన్నారు. ఆ విషయానికి సంబంధించిన వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. చంద్ర గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? గాడిద గుడ్డు జరుగుతుంది. జరిగింది చెప్పడానికి మీకు అభ్యంతరం ఏంటి సార్? తెలుసుకోవాల్సిన అవసరం మీకేంటి? ఈ కెమెరాలు మైకులు తీసేయండి, వెళ్ళిపోండి. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, పోండి. మిస్టర్ చంద్ర, మీరు మీడియాని అవమానిస్తున్నారు. కాదు, మీరే మా కుటుంబ పరువు మర్యాదల్ని వీధిలోకి లాగుతున్నారు. అసలు ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సమాజంలో ఏం జరిగినా ఆ వార్త అందరికీ తెలియజేయడానికి మీడియా ఉన్నది, మేమున్నది. సమాజానికి మేలు చేసే వార్తల్ని ప్రసారం చేయండి, అంతేకాని అవతల వాళ్ళు తలదించుకునేటట్టు బిహేవ్ చేయడం జర్నలిజం అనిపించుకోదు. అసలు మేము అడిగిన దానికి సమాధానం చెప్పడానికి మీకు అభ్యంతరం ఏంటి? అంటే మీరు తప్పు చేశారని మేము అనుకోవచ్చు కదా? ఏయ్, నువ్వెవరు మేము తప్పు చేసామనడానికి? పో, ముందుకెంచి వెళ్ళిపో. మిస్టర్ చంద్ర, మీరు మీడియా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. దానికి సారీ చెప్పండి ముందు. నేను కాదు సారీ చెప్పాల్సింది. పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవుతున్న మీరే చెప్పాలి సారీ. మీరు మీడియాకి సారీ చెప్పాల్సిందే, తప్పకుండా చెప్పాలి. సారీ చెప్పాల్సిందే. చెప్పండి, చెప్పండి సారీ చెప్పండి. అసలు ఏం జరిగింది? అవునా? అవును. సారీ చెప్పాల్సిందే. 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 ఏంటి సారీ మీడియా చెప్పను. మీడియా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారా? సారీ చెప్పండి. సారీ చెప్పాల్సిందే. ఆగండి, సారీ. ఆగండి, ఆగండి. ఏంటి, ఏమైంది? మిస్టర్ సూర్య, మీ తమ్ముడు మా మీడియాని అవమానించాడు. తను వెంటనే మా మీడియాకి సారీ చెప్పాలి. ఏమండి, తనకేం తెలియదు. పైగా మీరు అడగకూడని ప్రశ్నలు ఏవో అడుగుంటారు కాబట్టే తను అలా రియాక్ట్ అయి ఉంటాడు. మా మీడియా కొలీగ్స్ మీద ఆయన చాలా దౌర్జన్యంగా ప్రవర్తించాడు సూర్య గారు. తను వెంటనే సారీ చెప్పాలి, లేకపోతే ఈ విషయం చాలా దూరం వెళ్తుంది. సారీ సారీ చెప్పాల్సిందే. చెప్పాల్సిందే. చెప్పండి. సారీ చెప్పాలి. సారీ చెప్పాల్సిందే. చెప్పండి. సారీ చెప్పాలి. కుదరదు. ఓకే, చెప్పాల్సిందే. ఓకే, చెప్పాలి. ఓకే, ఓకే. మా తమ్ముడు తరపున నేను సారీ చెప్తున్నాను. చూడండి, మేము ఆల్రెడీ డిస్టర్బ్ మూడ్లో ఉన్నాం. దయచేసి మా పరిస్థితిని కాస్త అర్థం చేసుకుని మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి ప్లీజ్. పదండి. అదిగో ఆ అమ్మాయి సమంత. ఆ అమ్మాయిని అడుగుదాం, పదండి. పదండి. హలో, సమంత గారు, సూర్య సామాన్యుల మ్యారేజ్ జరగబోతుంది అనుకుంటున్న సమయంలో మీరు సూర్య గారితో ఇంత క్లోజ్ గా ఉండడంలో అర్థం ఏంటి? సామాన్య కత్తిపోట్ల గురి కావడం వెనుక మీ హస్తం ఉందంటున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు మీ బర్త్డే పార్టీని సూర్య ఎందుకు ఏర్పాటు చేశాడు?
మీరు చెప్తే గానీ మా మీడియాకు అసలు విషయం తెలియదు. Hello? మీరే చెప్పాలి, కారణం ఏంటో అలా చెప్పండి. ఏమండి ప్లీజ్, నేను ఇందాక చెప్పిందేంటి మళ్ళీ మీరు చేసేదేంటి? ప్లీజ్ ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. ఎలాగో ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కదా సార్, ఆవిడైనా చెప్పనివ్వండి. మీరు కాస్త ఆగండి. చంద్ర, శ్యామ్ లోపల తీసుకెళ్ళు. పద ఫ్రెండ్. సార్ అడుగుతున్న ప్రతి ఒక్కరికి మీరే అడ్డొస్తున్నారు. అడ్డం రావడం సమాధానం కాదు, కాస్త చెప్పండి. ఆగమంటున్నా. ఏమండి, మీరు ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఏ ప్రశ్నలు పడితే ఆ ప్రశ్నలు అడగటం బాగాలేదు. సార్ ఇది మా డ్యూటీ సార్. ఈ ఇష్యూ సెటిల్ అయిన తర్వాత నేనే మీతో అన్ని విషయాలు మాట్లాడతాను, ఓకేనా? అంతవరకు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. అది కాదు సార్. సార్ 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 ప్లీజ్. సరే పదండి. సామాన్య తెలిగారు. ఆహా, ఓహో, మీడియా వాళ్ళు వచ్చి చేసేదేముందిలే అని అనుకునేవాడిని. కానీ ఈ పేపర్ మీడియా వాళ్ళు 4 గోళ్ల మధ్య జరుగుతున్న సూర్య సామాన్య వ్యవహారాన్ని, సూర్య స్కాముల రహస్య భాగోతాన్నంతా ఎడాపెడా కడిగి పారేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు దారికొస్తారు. పరువు పోతుందని ఏమండి, పరువు పోయిందన్న విషయానికి ఓకే అంటాను కానీ వాళ్ళు అంత తేలిగ్గా మన దారికి వస్తారంటే నేను ఒప్పుకోనండి. ఆ? ఏమండి, మా వంశం పేరేంటి? వజ్రపాటి. చాలా గట్టివాళ్ళు. ఇలాంటోడికి బెదిరి మన దారికి వచ్చేవాళ్ళేం కాదు. యునో మిస్టర్ శ్రేయోభిలాషి, ఈ వార్త ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది. అప్పుడు అసలు సిసలైన డ్రామా స్టార్ట్ అవుతుంది. నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. మిస్టర్ శ్రేయోభిలాషి, హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. బాబు, వీడియో తీసేవాళ్ళే కదా మీరు? మేము వీడియో తీసేవాళ్ళం కాదండి, మీడియా వాళ్ళం. ఏదో ఒకటి లేవయ్యా, నాకు సాయం చేసి పెడతా. చెప్పండి. నేను మీ ఫోన్ నంబర్కి ఒక విలువైన వీడియో పంపిస్తాను. అది కానీ మీరు ప్రసారం చేశారంటే మీకు ఇంకా విలువైన సమాచారం దొరుకుతుంది. ఏమంటా? అలాగా, పంపండి సార్. పంపండి అంటే ఎలాగయ్యా? పంపించాను, చూసుకో. వచ్చిందా? వచ్చింది సార్, ఇప్పుడే లైవ్లో పెడతాను. నువ్వు లైవ్లో పెట్టడమే నాకు లైఫ్ రా. కాబోయే భార్యకు సీరియస్, కానీ ఇతను మాత్రం మాజీ ప్రియురాలతో సరసాలు. చూశారుగా. కాబోయే భార్యని అంత గట్టిగా చెప్పగలుగుతున్నానని మీకు డౌట్ రావచ్చు. సీ దిస్. పేషెంట్కి కాబోయే భర్తనంటూ ఈ ఫామ్ మీద సంతకం చేసిన వ్యక్తి తన ప్రియురాలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి. అయ్యో, శామ్ని సూర్యని ఎన్నిసార్లు చూపిస్తున్నారు? దిక్కుమాలి సచ్చినోళ్ళు. అయ్యో పద్మ, శామ్ కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూడలేకపోతున్నానే. అయ్యో అక్క, ఏంటక్క ఈ ఘోరం? అసలు ఈ కర్మ ఏంటి మనకి? అంతా సామాన్య వల్లే జరిగింది పిన్ని.
సాముద్రం పుట్టినరోజు పార్టీకి వచ్చి తగలడ్డం ఎందుకు? అది రాకుండా ఉండి ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు కదా. పద్మ తనని రావతని అమెరికా వెళ్ళిపోమని నేనింటికి వచ్చేసరికి నీ మొహం నాకు కనిపించడానికి వీల్లేదని చెప్పాను. కానీ తను ఆ అబ్బి నుంచి లిల్లీని కాపాడ్డానికి వచ్చానని ఒక పక్క చెప్తోంది కదమ్మా. అదలా చెప్పేస్తే నువ్వు నమ్మేస్తావా పిన్ని? నమ్మకుండా ఎలా ఉంటానమ్మా? పోనీ అక్కడ సామాన్య మాత్రమే ఉంటే అబద్ధం చెప్తుందని అనుకోవచ్చు. అభి కూడా తలకి గాయమయ్యి అక్కడ పడున్నాడు కదా. పిన్ని, ఆ సామాన్య ఒక జిత్తుల మరి నక్క. అది ఎన్ని వేషాలైనా వేస్తుంది. పద్మ, తప్పే. ఎంత కాదనుకున్నా సామాన్య మీ పిన్ని కాబోయే కోడలు. తన కోడలు గురించి మరీ ఇంత దారుణంగా మాట్లాడితే పాపం మీ పిన్ని ఎంత బాధపడుతుంది. ఇంతకు ముందు ఆ పిల్లని గుడ్డిగా నమ్మాను కాబట్టి వ్యవహారం ఇంతవరకు వచ్చింది. అసలు ఆ పిల్ల విషయంలో నాకు చాలా అనుమానాలున్నాయక్క. అనుమానాలా? అక్క, డబ్బే ముఖ్యం అన్నట్టున్నాయి నీ మాటలు. అల్లుడి గారి చేత డబ్బు కట్టించి తప్పించుకుపోయే రకం కాదు నా కొడుకు సూర్య. అల్లుడు గారు, మీరు మాత్రం డబ్బులు కట్టడానికి వీల్లేదంటే వీల్లేదు, అంతే. అయ్యో, డబ్బు కట్టకపోతే అక్కడ ట్రీట్మెంట్ ఆపేస్తారక్క. ఆపేస్తే ఆపేని, ఏం జరుగుద్ది? మహా అయితే సామాన్య చస్తుంది. అక్క, మనం మాట్లాడుకున్న మాటలు టీవీలో ఎలా వస్తున్నాయి? అది నాకు అర్థం కావట్లేదు చెల్లి. అందరూ వినేలా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడుకోండి. అప్పుడు టీవీలో ఇలానే వస్తుంది. అది కాదే. చూసారుగా, ఓ పక్క హాస్పిటల్లో సామాన్య ప్రాణాపాయ స్థితిలో ఉంటే వజ్రపాటి వారి ఇంటి కోడళ్ళు ఆపరేషన్కి డబ్బు కట్టే విషయంలో ఎలా గొడవ పడుతున్నారో ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మీకోసం. సామాన్య తల్లిగారు, రాజీ జయంతి క్యాష్ కౌంటర్ దగ్గర పోట్లాడుకుంటుండగా మీరు మొబైల్లో రికార్డ్ చేయటం వెనక ఇంత కథ ఉందా? ఇప్పుడే ఏం చూసావు శ్రేయోభిలాషి? రియాక్షన్ తర్వాత ఎలా ఉంటుందో నువ్వే చూడు. ఆహా, అమెరికా బుర్రంటే అమెరికా బుర్రేనండి. ఇప్పటి వరకు టీవీలో వచ్చింది వీళ్ళే. చిచి, అవతల ప్రాణాలు పోతుంటే డబ్బు కోసం కాటికాడ కుక్కల్లా కొట్టుకు చస్తున్నారు. గొప్పోళ్ళ ఇళ్లలో అంతే. అందరూ కలిసిమెలిసి ఉంటున్నట్టు ఫోజులు కొడతారు. గొప్పోళ్ళ అసలు స్వరూపం ఇది. వీళ్ళు వజ్రపాటింటి కోడళ్ళేంటి? చిచి. పద్మ, వీళ్ళు ఇంకా ఇక్కడే ఉంటే ఇందాకొచ్చిన రిపోర్టర్స్ వచ్చి వేసిన ప్రశ్నలే వేసి వాదన పెట్టుకుంటారు. తర్వాత ఇంకా గొడవ అవుతుంది. వెంటనే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళడం మంచిది పద్మ. అవునండి. అమ్మా, పిన్ని, మీరిద్దరు లోపలికి పదండి. పద్మ, ఎవడే వాడు? మా గురించి టీవీలో వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. అక్క, పద. అసలు వాడెవడో, వాడికి మన గురించి చెప్పే హక్కు ఎవరిచ్చారో అడిగి కడిగి పారేద్దాం. అబ్బా, మీరింకా చేసింది చాలు. ముందు మీరు లోపలికి పదండి. పద్మ, నలుగురు వచ్చి మొహం మీద తిట్టి గడ్డి పెడితే గానీ మీకు సరిపోదా? లోపలికి పదండి. చేసింది చాలే, పదండి. మేమేం చేసామండి? జయంతి, నువ్వు లోపలికి పద. పదండి అమ్మా, త్వరగా పదండి. రా పద్మ. సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పాల్సిందే.
లీలావతి టీవీ వాల్యూమ్ పెంచు.